హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆ మధ్య ఆరోగ్యానికి సంబంధించి కొన్ని టిప్స్ ఇచ్చిన సమంత అయితే దీనిపై పెద్ద వివాదమే జరిగింది. సమంతను ఎంతో మంది ఎన్నో మాటలు తిట్టారు. మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్లనే ఇలా జరిగింది. దీనిపై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైలులో పెట్టాలని రాసుకొచ్చాడు. ఒక రకంగా ఇది వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన సమంత తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది. దీనిపై పలువురు హీరోయిన్లు సైతం రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత సమంతకు ఆ డాక్టర్ సారీ చెప్పడం కూడా జరిగింది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ కొద్ది రోజులు సినిమాలకు సైతం దూరమయ్యింది సమంత. వ్యాధి నయం కావడంతో తిరిగి సినిమాల్లో నటిస్తోంది. అని బన్నీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధవన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో 2 సినిమాలకు సమంత ఓకే చెప్పింది. తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. తమిళంలో స్టార్ హీరో విజయ్ తో నటించనుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే సమంతకు సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. సమంత బాలీవుడ్ ఎంట్రీ సమయంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నది. అక్కడ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మీరు ఆహారం, శృంగారం ఈ రెండిట్లో ఏది లేకుండా ఉండగలరని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆహారం లేకుండా ఉండగలను, కానీ శృంగారం లేకుండా ఉండలేను అని జవాబిచ్చింది. శృంగారంపై సమంత చేసిన కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే సమంత అప్పటికి ఇంకా నాగ చైతన్యతో విడాకులు తీసుకోలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే సమంత నాగ చైతన్యతో విడిపోయింది. ప్రస్తుతం సమంత శృంగారం గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. మరి ఇప్పుడు నాగ చైతన్య భర్త లేడు కాబట్టి మరి ఇప్పుడు సమంత శృంగారం కోసం ఏం చేస్తుందా అంటూ కొంతమంది ఆకతాయిలు కింద కామెంట్లు పెడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో సమంత పెట్టిన కామెంట్ మీద మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ తప్పకుండా తెలియజేయండి. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేస్తే మీ ఇంట్లో సొమ్మేమన్నా నాకు ఇస్తారా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా ప్లీజ్.